రాజుగారికి 70 లక్షల గోవులు ఉన్నాయి. అందులో 10 మంది పాలికాపులు ఉన్నారు. అందులో పెద్ద పాలికాపు గొల్లల కురవాన్ని గొల్లల గోపన్నని ఇలా కేకబడతా ఉన్నాడు. గోయిందా కుర్రోడా కుర్రోడా గొల్లాల పాలు గోపన్న రమ్మని పిలుస్తూ నువ్వు ఏవాడానన్నావు ఎందుకున్నావురా గోపన్న రమ్మని పిలుస్తా నువ్వు గోవులు రాసేవాడా గోపుడు రావయ్యా రావయ్యా ఈ గొల్లల గోపన్న మా రాజుగారి వ్యాఖ్యసేరని నాయన అమ్మా లేక దేవుడి గర్రా పెట్టాడు ఎంత చక్కన వాడే గొల్లల గొర్రమ్మా లేకసేపుడి గర్ర చేతితో పట్టుకుని ఎలా వస్తున్నాడా పాలంటా ఊరినాయను అలా సోలాపురి మహారాజుండే వద్దకొచ్చి ఇలా అంటా ఉన్నాడు. పోయిందా అయ్యా మహారాజా చూడు గోపన్న నిన్ను కేకేసిన కారణాలు అంటావు. ఒరే గోపన్న ఒక్కసారి ఎదురుకుంటా చూడు ఎవరైనా కనపడుతున్నారో లేదో. బాక్సులు కాదు బాక్సులు పక్కన చూడు. ఓహో ఎడం పక్కన బాబయ్య కుడి పక్కన నిబ్బరంగా చూడు నిబ్బరంగానే అమ్మాయండి చాలా బాగుందని అమ్మాయండి. మనకు అమ్మాయిలు తప్ప ఎవరో కనపడేటి బంగారులో మెరిపోతా. ఆహా చాలా బాగుందండి అమ్మాయి. అమ్మాయి పక్కన చూడు. ఓహో కింద పక్క అంటే పై పక్క పక్కన చూడ దరిద్రుడా కింద చూడ పక్కన పక్కన ఓ పక్కన ఓడండి ఓడిగారు బాబయ్య ఓడది ఓడిది అది కదిగో ముందల ఆవు ముందు ఆవండి వెనకాల దూడ తర్వాత గొల్లల చిల్లమ్మ. ముందు ఆవండి అవునవును తర్వాత దూడ తర్వాత గొల్ల చిల్లమ్మ. ఆ అమ్మాయి ఆవు నీతో అమ్ముతానని బేరం పెడుతుంది. ఓహో ఎంతకి ఇస్తాదో ఏ రేటుకి ఇస్తాదో ఒకసారి కనుక్కున్నాను ఆయన. ఆమెంతో దూరెంతో అడిగి రమ్మంటారా? అవునవును అలాగా మీ అర్థమండి ఎల్లైనా తప్పదు ఎలా పోతుంది చెప్పకూడదు పడతాను రాజారు మీరు చీర మారా మారా మహారామా